సో మొత్తానికైతే వివాదాస్పద భూములతో పాటుగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో పారిశ్రామికవేత్తలు బిల్డర్లను సైతం బెదిరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మంత్రి గారి అనుచరులే చేస్తున్నారు అని అక్కడి అమీన్పూర్ వాసులైతే ఆరోపిస్తున్నారు. ఇది అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకు మనం విన్నాం. నేరుగా ఎవరైనా ఒక కొత్త ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఇక్కడ అంతే సంగతులు, ప్రాణాలు తీసేస్తామన్న రేంజ్లో కూడా బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్నారు. అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, వెంచర్స్ వేయాలన్నా కూడా పెట్టుబడిదారులు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. ఒక ఏరియా సంబంధించి డెవలప్మెంట్ విషయంలో కూడా ఏం చేద్దామన్న ఆలోచనలో పడిపోయారు స్థానికులు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఎవరు స్పందించడం లేదని వాపోతున్నారు. నేరుగా వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్ చిదంబరం గారు, చిదంబరం గారు చెప్పండి. నేరుగా ఇప్పుడు మనం స్థానికులతో మాట్లాడితే కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఓఆర్సీ రూపంలో మాకు వచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని మేము సాగు చేసుకుంటున్నాం, మరికొన్ని మా డెవలప్మెంట్ కోసం మేము ఉపయోగించుకుంటున్నాం. కానీ ఏవైతే మేము డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించి కూడా చేయనివ్వట్లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఎవరు వచ్చినా, బిల్డర్స్ వచ్చినా కూడా వారికి బెదిరిస్తున్నారని చెప్తున్నారు. కేవలం ఈ 369 ఎకరాల భూమికి సంబంధించి కూడా మంత్రి గారి ప్రధాన అనుచరులు అక్కడ ఉన్నారు కనుకనే ఆయన మీద మేము ఆరోపణలు చేస్తున్నాం, అధికారులు కూడా స్పందించట్లేదు, వాళ్ళకు కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారన్న అనుమానం అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ అసలు మన ముందుకు వచ్చిన అంశం ఏంటి, ఈ పర్టికులర్ ల్యాండ్కి సంబంధించి, ఈ ఓఆర్సీ సర్టిఫికెట్స్ ఇష్యూస్కి సంబంధించి అవి కూడా క్వాష్ అయ్యాయి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మన ముందుకు వచ్చిన అంశం ఏంటి అసలు ఈ ల్యాండ్కి సంబంధించి? అయితే మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, బంగారు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే అంత ఈజీగా వదిలేస్తారంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న భూములు నిజంగా బంగారానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో రోజు రోజుకు దాని విలువ అన్నది పెరుగుతూ పోతుంది. అందులో ముఖ్యంగా చూస్తే అమీన్పూర్ లాంటి ప్రాంతాల్లో, అంటే కొద్దిగా సిటీకి కొద్దిగా దూరంలోనే ఉంది, బట్ అక్కడ డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది. దానికి తోడు అమీన్పూర్ సుల్తాన్పూర్ ఏదైతే వెనకాల ఉందో మెడికల్ డివైజెస్ పార్క్కి సంబంధించిన ఒక పెద్ద అక్కడ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. సో దీన్ని ఆసరాగా చూసుకున్నారు. ఏదైతే కంటికి కనిపించే బంగారం లాగా, బంగారం లాంటి భూమి వాళ్ళ కళ్ళకు కనిపించిన వెంటనే దీన్ని మనం కబ్జా చేసినా, లేకపోతే దీన్ని మనము ఉపయోగించుకున్నా దీని ద్వారా కోట్లాది రూపాయలు మనం వెనకేసుకోవచ్చు అని ఒక ఆలోచనలోకి వచ్చారు. అందులో భాగంగానే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా పెట్టాలని డిసైడ్ అయిపోయారు. దీనికోసం ఏం చేయాలంటే ప్రభుత్వ భూమిలోకి వెళ్దామంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది, కొద్దిగా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వ భూమి కాకూడదు, కానీ అది ప్రభుత్వ భూమే కావాలి. అలాంటి ఒక మంచి ఆప్షన్ కింద వెతికినప్పుడు ఏవైతే ఇనాందార్ భూములు ఉన్నాయో అమీన్పూర్ చుట్టుపక్కల దాదాపుగా 4-5 గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల్లో ఇనాందార్ భూములు ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడికక్కడ డిస్ప్యూట్స్ కానివ్వండి, కోర్టులలో కేసులు కానివ్వండి, ఇష్యూస్గా నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఇనాందార్ భూములు ఉన్నాయో దాని అసలు ఓనర్లు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి. కొంతమంది ఓనర్లు ఉన్నా సరే స్థానికంగా జరిగే సమస్యలు కానివ్వండి వాటి వల్ల వాటిని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాంటి ఒక బ్రహ్మాండమైన ఒక బిట్టు దాదాపుగా 369 ఎకరాలకు సంబంధించిన ఒక సింగిల్ బిట్టు ఒక ప్లేస్లో దొరికింది. దాని మీద కన్నేయడం కానివ్వండి, ఆ కన్నేసే క్రమంలో టెక్నికల్గా దొరకకుండా ఉండాలన్నా, దాని మీద ఎక్కువ మంది దృష్టి పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇనాందార్ భూముల లేకపోతే ప్రభుత్వ భూముల అని ఒక డిస్ప్యూట్ ఉన్న ఒక ల్యాండ్ని సెలెక్ట్ చేశారు. ఆ ల్యాండ్కి సంబంధించి 2001 నుంచి కోర్టులో స్టేటస్ కో మెయింటైన్ అవుతోంది కాబట్టి దాంట్లోకి ఎవరు వెళ్ళే అవకాశం ఉండదు. అలాంటి ఒక భూమిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన భూమిలోనే ఇప్పటికే మనం చూసాము కూల్చివేశారు. కానీ బట్ ఇప్పటికే ఒక 3 సార్లు, ఎందుకంటే ఎంఆర్ఓతో మనం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసినాం, ఎంఆర్ఓ చాలా క్లియర్గా చెప్పారు ఇప్పటికే 3 సార్లు దాంట్లో ఆక్రమణలు జరిగే ప్రయత్నం జరిగింది, వాటిని మేము అడ్డుకున్నాము. అక్కడ ఏవైతే నిర్మించిన షెడ్యూల్ కానివ్వండి, లేకపోతే చుట్టూ వేసిన ప్రహరీకి సంబంధించిన రేకులు కానీ మేము కూల్చేసామని చెప్తున్నారు. 3 సార్లు కూల్చేశారని, అంతకుముందు 2 సార్లు కూడా ఆ ప్రయత్నం జరిగింది, ఇప్పుడు 3వ సారి జరిగింది. కానీ దాన్ని అడ్డుకోవడంలో మాత్రం ఆ ప్రయత్నము సఫలం అవుతోందంటే సఫలం అవ్వట్లేదు అన్న ఒక అనుమానమే అక్కడ ఉన్న గ్రామస్తులు వ్యక్తపరుస్తూ, మన దృష్టికి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఏదైతే 369 ఎకరాల స్థలం ఉందో అది ఇనాందార్ భూమా లేకపోతే ప్రభుత్వ భూమా అన్న విషయం పైన ఒక వివాదం అయితే ఉంది. ఆ వివాదాన్ని ఆసరాగా చేసుకొని చిదంబరం ఒకటి చెప్పండి, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ భూమా, ఇనాం భూమా అనేది తీసుకున్నా కూడా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారంటే ఐదర్ లోకల్ ఎంఆర్ఓనో లేకపోతే జిల్లా కలెక్టరో వీళ్ళు కూడా ఎంతో కొంత అనుమతులు ఇచ్చుండాలి. ఇంకొకటి అధికారంలో ఉన్న మినిస్టర్ అనుచరులు అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు కనుక ఎలాంటి వీళ్ళు కూడా సర్టిఫికెట్ లేకుండా కూడా రంగంలోకి దిగే పరిస్థితి ఉండదు. సో కబ్జా చేసేందుకు ప్లాన్గానే ముందుగా అక్కడ రేక్ షెడ్ లాంటివి వెలిసాయా, తర్వాత మీరన్నట్టుగా ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద లేదు కనుక పూర్తి స్థాయిలో కబ్జా జరిగే ప్రయత్నం జరుగుతోందా? అసలు దీని గురించి మనమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అంటారు? అయితే మనం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలతో కానివ్వండి, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన దృష్టికి వచ్చిన కీలకమైన అంశం ఏంటంటే ఏదైతే అక్కడ ఉన్న అధికారులు ఉన్నారో అధికారులు చూసి చూడనట్టు వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న మంత్రి దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన సంబంధించిన అనుచరులు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసు కానివ్వండి, కలెక్టర్ ఆఫీసు కానీ డైరెక్ట్గా వాళ్లే వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి అటువైపు ఎవరో చూడట్లేదు అన్నది ఒక సమాచారం మనకు అందుతోంది.